వడిరాజు అనేవాళ్ళు ఒరిస్సా ప్రాంతం నుంచి దేశంలో ఉన్న పలు ప్రాంతాలకి వలస వెళ్ళడం జరిగింది. ముందుగా మనం మాట్లాడుకుంటే ఈనాడు వడ్డీలుగా లేదా వడ్డీలుగా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకప్పటి వడిరాజు. వారి సంస్కృతి అనేది చాలా గొప్పది. ఆ సంస్కృతి కానీ వారికి ఉన్న రాజ నీతిజ్ఞత కానీ లేదా వారు ఏలిన రాజ్యాలను కానీ ప్రతి చోట ఎక్కడైతే వాళ్ళు సామంత రాజుగా పనిచేసిన దాన్ని కానీ ప్రతిది కూడా మనం తీసి చరిత్ర బయటకు తీసి మనం చెప్పడం జరుగుతుంది. ముందుగా మనం మాట్లాడుకుంటే దీంట్లో కపిలేంద్ర గజపతి రాజు అనే అతను భారతదేశంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక రాజు. మనం చెప్పుకుంటూ పోతే ఈ రోజున మనం శివాజీ చక్రవర్తి దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆయన హిందువులకి చాలా చేశాడని. ఓకే, ఆయన చేశాడు, నేను ఒప్పుకుంటాను. కానీ అంతకంటే ముందు కపిలేంద్ర గజపతి అనే అతను హిందుత్వం గురించి కానీ హిందూ రాజుల గురించి కానీ అంటే హిందూ దేవాలయాల గురించి కానీ ఆయన సేవలు చేసింది వెలకట్టలేనిది. అతను ఒరిస్సా ప్రాంతంలోని కటక్ను కేంద్రంగా ప్రాంతం చేసుకొని అక్కడి నుంచి మొదలుకొని కింద కావేరీ నది కర్ణాటక తమిళనాడు వరకు అంటే బెంగాలు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వరకు ఆయన రాజ్యాన్ని విస్తరించాడు. 14వ శతాబ్దంలో మనం చూసుకుంటే అంతటి మహోన్నతమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి మనకి ఓన్లీ కపిలేంద్ర గజపతి గారు మాత్రమే మనకు గుర్తొస్తారు. ఇది చరిత్రలో రాయబడి ఉంది. మనం ఈ చరిత్రని ఒకసారి గుర్తు చేసుకుంటే కపిలేంద్ర గజపతి మన తెలుగు రాష్ట్రాలతో కూడా ఆయనకి చాలా సన్నిహితం ఉంది. ఆయన మొదటి భార్య ఇక్కడ తెలుగు ప్రాంతం ఆమెనే చేసుకున్నాడు. ఆమెకి కపిలేంద్ర గజపతికి పుట్టినవాడే హమీర మహాదేవ. అతను ఈ తెలుగు ప్రాంతాల్లో ఉన్న ఉదయగిరి కానీ కొండపల్లి, దగ్గుపల్లి లేదా కొండవీడు, అలానే మనం చూసుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్న వరంగల్ కోటను కూడా వీటన్నిటిని కేంద్రంగా చేసుకొని ఆయన పరిపాలన సాగించాడు. పురుషోత్తమదేవ ఆయన ఒరిస్సా ప్రాంతాన్ని పాలించాడు. అతను రెండో కుమారుడు. సో ఇది చరిత్ర పుటల్లో రాసిపడి ఉంది. మనకి చాలా శాసనాల్లో ఇది మనకు లభ్యమైంది. 167 శాసనాలు మనకి లభ్యమయ్యాయి. ఈ శాసనాల్లో మనం వడిరాజులుగా పరిగణించబడ్డారు. మనం మాట్లాడుకుంటే మనం చిలకలూరుపేటలో ఉన్నాము. ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంది. గుంటూరు జిల్లాలో గల గుంటూరు పట్టణంలో ఆరగ్రహారం దగ్గర ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్లో మీరు వెళ్తే ధ్వజస్తంభం మీద చాలా క్లియర్గా రాసింది వడియరాజులు అని చాలా క్లియర్గా రాసింది. కాబట్టి మనం లేనిదేదో అడగట్లేదు. మనం ఒకప్పుడు రాజ్యాలు చేసి రాజుగా వెలుగుందాము. కాలక్రమేణా రాజ్యాలు పోయాయి, రాజ్యం అంతరించింది. ఆ తర్వాత మన స్థితిగతులు కూడా దిగజారాయి. కానీ మన స్థితిగతులను బట్టి మనం మన సామాజిక వర్గాన్ని కానీ కులాన్ని కానీ మనం చెప్పుకోలేము కదా. మన కులం అనేది వడిరాజులుగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనల్ని ఏదో తీసుకొచ్చి మనం చెప్పుకోవట్లేదు. 100కి 100% మన కులం అనేది వడిరాజులుగా చరిత్రలో రాయబడి ఉంది. కాబట్టి మనం వడిరాజులుగానే వెలుగొందుదాము. ఇంకా మాట్లాడుకుంటే మనం